హాయ్ హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ఆర్ట్ వర్క్తో మీ ముందుకు వచ్చాను. మొత్తం ఈ పెయింటింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ చేస్తాను. ప్లీజ్ వీడియోని మొత్తం చూడండి అండ్ ఒక మంచి ఆర్ట్ వర్క్ చూసిన ఫీలింగ్ మీకు క్రియేట్ అవుతుంది. బిఫోర్ దట్ నేను నా గురించి అండ్ ఈ ఛానల్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను. లాస్ట్ వీడియో విత్ మై ఆడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను, సారీ ఫర్ దట్. నేను బేసిక్గా ఫైన్ ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ని. అండ్ సెకండ్, ఈ ఛానల్ ఎందుకు పెట్టానంటే 2 రీజన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనేది నాకు చాలా ఇష్టం అండ్ నా హాబీ కూడా. అండ్ క్రియేటింగ్ న్యూ థింగ్స్ అనేది నాకు బేసిక్గా అలవాటు. అది ఎక్కడ మిస్ అయిపోతుందేమో నా వర్క్ ప్రాసెస్లో పడి దాన్ని నేను ఫాలోఅప్ చేసుకోవడానికి ఒక రీజన్. అండ్ సెకండ్ ఈజ్ టీచింగ్ అనేది నాకు చాలా ఇష్టం. బిఫోర్ దిస్ నేను ఒక స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేశాను. నాకు బేసిక్గా డ్రాయింగ్ అనేది టీచ్ చేయడం చాలా ఇష్టం. బికాజ్ ఆఫ్ టీచ్ చేసినప్పుడు ఎక్కువ లర్న్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది, న్యూ థింగ్స్ నేను లెర్నింగ్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది. అదొక ఇంట్రెస్ట్ కోసం నేను డ్రాయింగ్ని టీచ్ చేయడం చాలా ఇష్టం. నేను అన్ని మీడియంస్లో డ్రా చేస్తాను, లైక్ మాన్యువల్, డిజిటల్, ఎనీథింగ్, లైక్ పెయింటింగ్, ఆయిల్, వాటర్ కలర్, ఎనీథింగ్ మీడియంలో నేను డ్రా చేస్తాను. అండ్ మాన్యువల్ డ్రాయింగ్స్ చేసిన కొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ. నేను డిస్క్రిప్షన్లో లింక్ పిన్ చేస్తాను. ప్లీజ్ మాన్యువల్ డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ కమింగ్ నౌ, లైక్ ఇప్పుడు డ్రాయింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో గురించి ఇవి అన్నీ కొన్ని ఈ యాక్చువల్లీ బేసిక్గా ఈ క్యారెక్టర్ ఫిక్షన్ యా హిస్టారికల్ క్యారెక్టర్ అనుకోవచ్చు మనం. హిస్టారికల్ క్యారెక్టర్ కాబట్టి హిస్టారికల్ క్యారెక్టర్ని డిపెక్ట్ చేయడానికి కొంచెం నేను రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. లైక్ ఆ టైమ్స్లో ఏ డ్రెస్సెస్ యూస్ చేశారో, ఏ కాస్ట్యూమ్స్ యూస్ చేశారో, టూల్స్, ఆర్నమెంట్స్, ఇలాంటి వాటి గురించి కొంచెం రీసెర్చ్ అనేది చేయాల్సి వచ్చేది. గూగుల్ని డెఫినెట్లీ రిఫర్ చేసేవాడిని నేను ఇన్ ద ప్రాసెస్లో. అండ్ ఈ ఆర్ట్ వర్క్ బేసిక్గా నేను 7 hours వేశాను. బట్ అంత లాంగ్ వీడియో పెట్టలేము కాబట్టి నేను 8 minutesలో దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు చూపించడానికి ఈ పెయింటింగ్ ప్రాసెస్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ 8 minutesలో. ఫస్ట్ ఒక చిన్న స్టోరీ లైన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను నేను ఫర్ ద ఫిక్షన్ ఓరియంటెడ్, హిస్టారికల్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కాబట్టి. అంటే క్యారెక్టర్ యొక్క నేమ్ అండ్ ఏ టైమ్ లైన్స్లో ఈ క్యారెక్టర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం అనే దాని గురించి ఒక చిన్న స్టోరీ రాసుకుంటాను. ఆ స్టోరీ ప్రకారం నేను కొన్ని ఇన్ఫర్మేషన్స్ అని గ్యాదర్ చేసుకుంటా గూగుల్ నుండి, లైక్ టూల్స్, ఆర్నమెంట్స్ అండ్ డ్రెస్సెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటాం అనమాట. తర్వాత డిపెండ్స్ ఆన్ లైక్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఆ క్యారెక్టర్కి ఏ యాంగిల్లో అయితే అది ప్రాపర్గా ఎలివేట్ అవుతుందో అది అని రీసెర్చ్ చేసుకుంటా. ఇన్ బిట్వీన్ కొన్ని కీ స్కెచెస్ వేస్తాను అనమాట, రఫ్ డ్రాయింగ్స్ వేస్తాను. ఈ వీడియోలో మీకు చూపించలేదు బట్ కట్ చేశాను, అది లెంతీ అవుతుంది వీడియో. కొన్ని యాంగిల్స్ అనేది డిఫెక్ట్ చేస్తాను, ఏ యాంగిల్లో అయితే ఈ క్యారెక్టర్ అనేది మీకు ప్రాపర్గా కన్వే అవుతుందని. అండ్ డిపెండ్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్యారెక్టర్ యాంగిల్ని, పోజ్ని కంప్లీట్ చేస్తాను. కొన్ని లైక్ ఫైనల్గా ఒక పోజ్ని స్టిక్ చేసి పోజ్ని కంప్లీట్ చేస్తాను. తర్వాత బేసిక్ లైన్ వర్క్ని కంప్లీట్ చేస్తా. ఆఫ్టర్ దట్ ఒక సాలిడ్ కలర్ని ఫిల్ చేస్తాను. ఆ సాలిడ్ కలర్ తర్వాత లైట్ అండ్ షాడో డిపెక్ట్ చేస్తాను అనమాట. బేసిక్గా ఇప్పుడు మనం చూస్తున్న క్యారెక్టర్ అయితే 3/4 యాంగిల్లో లైటింగ్ అనేది పడుతుంది. దాని ప్రకారమే షాడోస్ అనేవి ఎలా డిఫెక్ట్ అవుతాయని చూపిస్తా. ఈ షాడోస్ అండ్ డ్రాయింగ్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ లేయర్ని ఆఫ్ చేస్తాను అనమాట. ఆ లేయర్ని అది ఆఫ్ చేసేసి తర్వాత డ్రెస్ లేయర్ని లైక్ నెక్స్ట్ లేయర్ ఒకటి తీసుకొని
లేయర్ బై లేయర్ అది డ్రెస్ యాడ్ చేసుకుంటుంటా. డిపెండ్ ఆర్నమెంట్స్ అండ్ డ్రెస్సెస్, ప్యాంట్స్ అని, షూస్ అవన్నీ లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటా. లేటర్ కంప్లీట్గా మర్జ్ చేసి ఒక లేయర్ చేస్తాను అనమాట. ఆఫ్టర్ దట్ ఇన్ బిట్వీన్ ద ప్రాసెస్ నాకు ఏమైనా కలర్స్ ఆడ్గా అనిపిస్తే ఆ కలర్స్ని రీచేంజ్ చేస్తాను. నెక్స్ట్ ఏదైతే ఫస్ట్ లేయర్ లైట్ అండ్ షాడో కలర్ని ఆఫ్ చేశాను, కలరింగ్ లేయర్ తర్వాత లైట్ అండ్ షాడో లేయర్ని ఆన్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఇన్ బిట్వీన్ ద ప్రాసెస్ లైట్ అండ్ షాడోని డిపెక్ట్ చేస్తున్న టెక్స్చరింగ్ చూసుకుంటాను. అండ్ కలర్స్ యొక్క స్కీమ్స్ బాగున్నాయా లేదా చూసుకుంటాను, బాగా లేకపోతే చేంజ్ చేసుకుంటాను. అలా మూడ్స్ని చేంజ్ చేసుకుంటూ ఆ ఆర్ట్ వర్క్ని కంప్లీట్ చేస్తాను అనమాట. అండ్ లేయర్ ఎక్స్ట్రా తీసుకొని ఫైనల్ టచ్అప్స్ అండ్ డిఫ్యూజ్ లైట్స్ ఆ ప్రాసెస్ని ఇంకా కొంచెం బెటర్ చేసి ఫైనల్ వర్షన్కి తీసుకువెళ్తాను అనమాట. కంప్లీట్ చేసుకుంటూ ఫైనల్ వర్షన్ చేసుకుంటాను అనమాట. ఇలా ఈ ప్రాసెస్లో ఎండ్ ప్రాసెస్ అనేది కొంచెం లెంతే ఉంటుంది. లైక్ ఆఫ్టర్ దిస్ లేయర్ అండ్ షాడో తర్వాత కలర్ వేసిన తర్వాత 3D లుక్ అండ్ బల్కీ లుక్ రావడానికి కొంచెం టేక్ టైం అనమాట. డిపెండ్స్ ఆన్ అవర్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అది అవుట్పుట్ అనేది మనకి ప్రొజెక్ట్ అవుతుంది. నేను కూడా ఐఎమ్ నాట్ మాస్టర్ ఇన్ దిస్ ఫీల్డ్, ఐఎమ్ ఆల్సో ఇన్ లెర్నింగ్ దిస్ స్టేజ్. నేను కూడా నేర్చుకుంటూనే ఉన్నాను అనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు ఎంతో కొంచెం డ్రాయింగ్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఇచ్చింది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ పేషెన్స్. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.